మొహమ్మద్ ప్రవక్త గారు ఇస్లాం మత స్థాపకులు క్రీస్తు శకం 600 సంవత్సరం అప్పుడు జన్మించాడు అని చరిత్ర చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభువేమో క్రీస్తు పూర్వం 3వ సంవత్సరంలో జన్మించాడని చరిత్ర చెబుతుంది. అయితే యేసుక్రీస్తు పుట్టి, పెరిగి ఆయన అద్భుతాలు చేసి, సూచక క్రియలు చేసి, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించి, గ్రుడ్డివారికి చూపునిచ్చి, మూగవారికి మాటనిచ్చి, కుంటివారికి నడకనిచ్చి, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చేసి, నీటి మీద నడిచి, తర్వాత సమస్త మానవాళి పాపం కొరకు తన్ను తాను అప్పగించుకొని సిలువలో త్యాగమయ్యి మరణించాడు. సమాధిలో ఉంచబడ్డాడు. తర్వాత మూడవ రోజు మృత్యుంజయుడుగా తిరిగి లేపబడ్డాడు. ఈ మాటలన్నిటికీ సాక్ష్యం ఆయన శిష్యులు. అయితే ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు, ఆయనతో కలిసి జీవించారు, ఆయనతో కలిసి తిన్నారు, ఆయనతో కలిసి తిరిగారు. ఆయన చెప్పిన ఎన్నో బోధలు వీరు విన్నారు. మళ్ళా వాటిని మనకు బైబిల్ గ్రంథంలో సువార్తల రూపంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను రూపాలలో మనకు అందించారు. ఇంకా చాలామంది కూడా రాశారు. కానీ పరిశుద్ధాత్ముడు ఆ 4 సువార్తలే మళ్ళా అపోస్తలుల కార్యములు ఈ బైబిల్ గ్రంథంలో పెట్టించడం జరిగింది. అయితే ఈ మొహమ్మద్ గారు యేసుక్రీస్తు పుట్టి, జీవించి, చనిపోయి, తిరిగి బ్రతికి పరలోకానికి ఆరోహణమైన 600 సంవత్సరాల తర్వాత ఈ మొహమ్మద్ గారు వచ్చారు. అయితే ఆయన చనిపోయే సమయంలో ఖురాన్ గ్రంథం వచ్చింది. ఆయన చెబుతుంటే ఆయన దగ్గర ఉన్నవాళ్ళు రాసిళ్ళు. ఆయన మరణించాక 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో, 2 సంవత్సరాలకి అనుకుంటా, 2 సంవత్సరాలకు ఖురాను వచ్చింది. అది మొహమ్మద్ గారు చెప్తుంటే వాళ్ళు రాసిళ్ళు. మొహమ్మద్ గారికి దేవదూత ఒక కొండలో, ఒక గుహలో చెప్పిందని కూడా మనకు ఖురాన్ చెప్తుంది. చాలామంది కూడా చెప్తారు. అయితే ఈ మొహమ్మద్ గారు రాకముందుకే 600 సంవత్సరాలకు పూర్వమే బైబిల్ గ్రంథంలో ఏమని ఉంది కదా అంటే, యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే తమ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకుంటారో, ఆయనను దేవుడు మృతులలో నుండి లేపాడు, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు రక్షణ పొందుకుంటారు, వాళ్ళు నిత్య జీవానికి వారసులవుతారు, వాళ్ళ మరణాంతరం వాళ్ళు పరలోకానికి వెళ్తారని చెప్పేసి బైబిల్ మనకు చెబుతుంది. అయితే ఈ మొహమ్మద్ గారు 600 సంవత్సరాల తర్వాత వచ్చి ఈ యేసుక్రీస్తు ప్రభువు గురించి, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ప్రభువు కాదు, ఆయన మామూలు ఒక ప్రవక్త అని ఈ మొహమ్మద్ గారు చెప్పడం జరిగింది. ఖురాన్లో చూసుకుంటే ఈ మన యేసుక్రీస్తు ప్రభువు గురించి ఖురాన్లో 25 సార్లు ఉంటుంది. 25 సార్లు ఉంటుంది. మొహమ్మద్ ప్రవక్త గురించి కేవలం 5 సార్లు మాత్రమే ఉంటుంది. మొహమ్మద్ ప్రవక్త మరియమ్మ గురించి కూడా ఖురాన్ గ్రంథంలో రాయించారు. యేసుక్రీస్తు ప్రభువు గురించి కూడా రాయించారు. బైబిల్‌లో ఉన్న స్టోరీ అంతా ఈ ఖురాన్‌లో కనబడుతుంది. ఇందులో మూసా అలైహిస్సలాం అని ఉంటుంది. అందులో మోషే అని ఉంటుంది. మోషే గురించి అత్యధికంగా ఖురాన్‌లో రాయబడి ఉంది. అయితే చెప్పేది ఏమిటిదంటే, ఖురాను కొన్ని చోట్ల ఏమంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువు అల్లా దగ్గర నుంచి వచ్చిన వాక్యం అని చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభువు అల్లా దగ్గర నుంచి వచ్చిన ఆత్మ అని చెబుతుంది. అలాగే ఖురాన్ ఇంకా ఏం చెప్తుంది కదా అంటే, యేసుక్రీస్తు ప్రభువు మృతులను తిరిగి బ్రతికించాడు అని చెబుతుంది. పక్షి ఆకారాన్ని చేసి నువ్వు జీవించిపో అంటే ఆ పక్షి జీవిస్తుంది, పక్షి ఒక జీవి అవుతుందని కూడా ఖురాన్లో ఉంటుంది. అలాగే ఖురాన్ ఏం చెప్తుంది కదంటే, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు, కుంటివారికి స్వస్థపరుస్తాడు, అంటే రోగులను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికిస్తాడు అని కూడా ఖురాన్ గట్టిగా చెప్తుంది, బలంగా చెప్తుంది. ఇది ఖురాన్ బాగా చదివి ఉన్నోళ్ళకు ఈ విషయం తెలుస్తుంది. మామూలుగా ఆవేశంగా, కోపంగా, అనాలోచనగా అని ఉండేవారికి ఈ విషయం అర్థం కాదు. ఖురాన్ బాగా నా దగ్గర ఇది ఖురాన్ పుస్తకమే, ట్రాన్స్లేటు. నా ఫోన్లో కూడా ట్రాన్స్లేట్లు చాలా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఎందుకంటే అందరూ ఆవేశంగా ఉంటారు, ఆలోచనగా ఉండరు. మూర్ఖంగా రావద్దు, ఆలోచన ప్రకారంగా రావాలి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువును దేవుడుగా చెబుతుంది. ఆయన శిష్యులు కూడా దేవుడుగా చెబుతున్నారు, ఆయన రక్షకుడుగా చెప్తున్నారు. ఆయన గాయాలలో వేలు పెట్టిన వాళ్ళు కూడా దేవుడు, ఓ ప్రభువా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు యేసు ప్రభుకే ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు, త్రియేక రూపంలో ఉన్నారు. అయితే నేను చివరిగా చెప్పేది ఏమిటిదంటే,
ఈ మొహమ్మద్ గారు చెప్పేది ఏంటిదంటే, యేసు ప్రభువు దేవుడు కాదు. ఆయన మామూలు ప్రవక్త మాత్రమే అని చెబుతున్నాడు. ఎలా చెప్పగలడు ఈయన? 600 సంవత్సరాల తర్వాత కదా ఈయన వచ్చింది. అంతకుముందు ఉన్న శిష్యులు ప్రత్యక్ష సాక్షులు ఆయన దేవుడు అని చెప్తున్నారు. సాక్ష్యం ఇస్తున్నారు. గ్రంథాలు గూడా రాస్తున్నారు. మన ప్రపంచ మన ప్రపంచం కూడా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని పెట్టింది. ఇన్ని సాక్ష్యాలు ఉండంగా, ఇంత కథ ఉండంగా, ఎలా ఈ మొహమ్మద్ గారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు అని, ఆయన ఒక మామూలు ప్రవక్త అని అంటడు. ఇలా అంటడు. మళ్ళా ఇంకా కొన్ని చోట్ల ఇంకో తీరుగా అంటాడు. ఇంకా కొన్ని చోట్ల ఇంకో తీరుగా అంటాడు. సరే మరి ఈ మొహమ్మద్ ప్రవక్త గారు ఇంకా వేరే ఏదన్నా రాయొచ్చు గదా! ఈ బైబిల్‌లో ఉన్నయి ఎందుకు రాసిండు? ఈ తోరాలో ఉన్నయే ఎందుకు రాసిండు? తోరా అంటే యూదుల గ్రంథం. అంటే పాత నిబంధన. యేసుప్రభు పుట్టిన తర్వాత క్రొత్త నిబంధన. మన ఖురాన్ గూడా చెప్తుంది. తోరాను నమ్మొచ్చని చెప్తుంది. ఈ క్రొత్త నిబంధనను గూడా నమ్మొచ్చు అని చెప్తుంది. కానీ మళ్ళేం చెప్తుంది గదా! అంటే ఇవి కాలక్రమంలో ఇవి మార్పులు చెందాయి. అంటే వాళ్ళకు అనుకూలమైన విషయాలు ఉంటేనేమో వీళ్ళు ఏం చెప్తారు కదంటే కరెక్టే అంటారు. వీళ్ళకి వ్యతిరేకమైన విషయాలుంటే వీళ్ళకి వ్యతిరేకమైన విషయాలలో ఏమైనా ఉంటే ఇవి కాలక్రమంలో ఇవి మార్పులు జరిగాయి. ఇవి కరెక్ట్ కాదని చెబుతా ఉంటది ఖురాన్. ఖురాన్ చెప్పదు. క్రైస్తవ పండితులు చెప్తారు. ఇంకా మనం ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకా మనం ఈ మొహమ్మద్ గారి ఈ ప్రవక్త మొహమ్మద్ గారి జీవితంలోకి మనం తొంగి చూస్తే అప్పుడు ఇంకా ఖురాన్ రాకముందుకు, ఈ హదీసు లేకముందుకు ఈ మన ఈ మొహమ్మద్ గారట ఈ యొక్క ఆయన జీవించున్న ప్రాంతంలో అప్పుడు తోరా ఉండేదట, బైబిల్ ఉండేదట. ఆ తోరా నమ్మే వ్యక్తులను అనుసరించేవాడట. ఈ బైబిల్ నమ్మే వ్యక్తులను కూడా అనుసరించేవాడట. వాళ్ళు ఏం చేస్తే ఇతను కూడా ఆ పద్ధతి పాటించేదట. ఇప్పుడు తోరాలో ఉన్నవాళ్ళు, బైబిల్‌లో ఉన్నవాళ్ళు ఈ వెంట్రుకలు బాగా పెంచేదట. గడ్డం బాగా పెంచేదట. అయితే వెంట్రుకలు గడ్డమని కాదు గానీ, వాళ్ళు ఏదో ఒకటి ఆచరిస్తా అంటే, వాళ్ళ ఆచారాన్ని మన మొహమ్మద్ గారు కాపీ కొట్టి ఇతను కూడా ఆచరించారని హదీస్ గ్రంథంలో ఉంటది. ఆ ఆయత్ కూడా నాకు గుర్తే ఉన్నది. నా ఫోన్‌లో ఉన్నది. నేను ఎవరన్నా చూపెట్టమంటే కూడా నేను చూపెడతా నేను. అయితే ఈ మొహమ్మద్ గారు ఆ యొక్క బైబిల్‌ను, ఈ యొక్క తోరా నమ్మేవారిని ఇతను అనుసరించేవాడని కూడా ఉంది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఖురాన్‌లో కూడా కొన్ని చోట్ల ఇలా రాసిండు, కొన్ని చోట్ల అలా రాసిల్లు. ఏది ఏమైనా కూడా అసలు నా ముచ్చట ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. ఆయన దేవుడు స్వరూపంగా ఈ భూమి మీదకి వచ్చిండు. దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు. ఆ దేవుని వాక్యం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చిండు. చివరిగా ఒకటి చెప్తా ఇక, ఎవరన్నా ఈ మాటలు వింటే ఖురాను బాగా చదవండి. ఖురాను బాగా అంటే బాగా చదవండి. చదివిన తర్వాత ఒకసారి బైబిల్ చదవండి. ఖురాను బాగా చదివిన తర్వాత ఒకసారి బైబిల్ చదవండి. మీరు మాజీ ముస్లింలుగా మారిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు ఖురాన్ బాగా చదివి బైబిల్ చదివితే మీరు మాజీ ముస్లింగా మారిపోతారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఒకవేళ మారలేదు అంటే దానికి నేనేం చేయలేను. అది నా యొక్క ఒపీనియన్ మాత్రమే. నా గట్టి ఒపీనియన్ ఏంటంటే, నేను కూడా ఖురాన్ చదివి ఉన్నా కాబట్టి, ఖురాన్ చదివిన తర్వాత బైబిల్ చదివినా కాబట్టి, నేను క్రైస్తవునిగా మారిన, మాజీ ముస్లింగా ఉన్నా, మీరు కూడా ఎవ్వలైనా సత్యాలు మారడానికి కాదు, సత్యం శోధించాలి, సత్యాన్ని గ్రహించాలి, ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవాలని మీకు కుతూహలం బాగా ఉంటే, నామమాత్రమైన ముస్లింలుగా ఉండకండి. మీరు ఖురాన్ చదవకపోతే మీరు మామూలు ముస్లింగా జీవితకాలం బ్రతుకుతారు. కానీ మీరు ఖురాన్ చదివే ముస్లింగా మీరు ఒకవేళ ఉండి ఉంటే, మీకు ఖురాన్ మొత్తం తెలిసి ఉండి ఉంటే, ఒకసారి బైబిల్ చదవండి. మీరు క్రైస్తవులుగా మారిపోకపోతే నన్ను అడగండి. ఇది పక్కా. ఒకవేళ మీరు మారకపోతే అది మీ ఇష్టం, అది మీ ఒపీనియను. మారమని కూడా నేను చెప్తలేను. ఒకసారి చదవండి. ఒకటే ఖురాన్ చదివి వేరే చదవకపోతే కూడా అర్థం కాదు. బైబిల్ చదివి ఖురాన్ చదవకపోతే కూడా అర్థం కాదు. ఖురాన్ బాగా చదవండి, బైబిల్ బాగా చదవండి. అప్పుడు ఒకటి డిసైడ్ చేయండి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన 600 సంవత్సరాల తర్వాత మొహమ్మద్ గారు వచ్చారు. ఆ ప్రవక్త గారు వచ్చారు. వచ్చి ఖురాను రాశారు. అంతకుముందుకే మనకు బైబిల్ గ్రంథం ఉంది. అంతకుముందుకే తోరా గ్రంథం ఉంది.
ఆయన రాసినవి కూడా బైబిల్‌లోని విషయాలే రాశారు. ఆయన రాసింది కూడా తోరాలోని విషయాలే రాశారు. ఇంకా కొన్ని అటుగా కొన్ని విషయాలు కూడా అందులో ఉన్నాయి. మంచి విషయాలే ఉన్నాయి. చెడ్డ విషయాలు ఉన్నాయని నేను చెప్తలేను. బైబిల్‌లో ఉన్న విషయాలే, తోరాలో ఉన్న మంచి విషయాలే ఇందులో ఉన్నాయి. ఇందులో ఏం చెడ్డ విషయాలు ఏం లేవు. అన్ని మంచి విషయాలే ఉన్నాయి. బైబిల్‌లో అన్ని మంచి విషయాలే ఇలా రాసిల్లు. తోరాలో అన్ని మంచి విషయాలే ఇలా రాసిల్లు. కాకపోతే బైబిల్ అంత గ్రంథం ఇది కాదు. బైబిల్ గ్రంథం చాలా పెద్దది. అందులో ఈ ఖురాన్ గ్రంథం 10% మాత్రమే. 100% బైబిల్ ఉంటే అందులో నుంచి 10% ఖురాన్. మిగిలిన 90% మనకు తెలియాలి అంటే మనము బైబిల్ చదవాలి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమైందని నమ్ముతున్నాను. ఇయాల శనివారం కాబట్టి నేను ఇంక ఏం ప్రిపేర్ కాలేదు. నాకేదో వచ్చింది చెప్తున్నాను. వచ్చింది ఏం లేదు. చాలామంది పాస్టర్లు చెప్పినాలి నేను నేను 4, 5 సార్లు 10 సార్లు విని నేను మరలా చెప్తున్నాను. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.